కాకినాడ జిల్లాలో గత కొన్ని రోజులుగా అదుగో పులి ఇదిగో పులి అంటూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు. ఏదైతే కాకినాడ జిల్లా ఈ ఏలేశ్వరం సంబంధించినట్టు కావచ్చు, అలాగే శంఖవరం, అలాగే పత్తిపాడు, 3 మండలాల్లో పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏజెన్సీ కొంచెం ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే పులి కోసం అయితే అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పులి ఈ యొక్క ప్రాంతంలో పత్తిపాడు నియోజకవర్గంలో ప్రవేశించిన వరకు ఇప్పటి వరకు కూడా 5 పశువులపై దాడి చేసింది, మరొక 2-3 పశువులపై గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పులిని పట్టుకునేందుకు అధికారులు పక్కన విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అలాగే పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం, అలాగే పులిని ఏ విధంగానైనా సరే పట్టుకోవాలంటూ కూడా అనుమాన బృందాలకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అన్నవరం వరకు వెళ్ళి తిరిగి యూటర్న్ చేసుకున్నటువంటి పులి ఈ యొక్క గౌరింపేట, అలాగే ఏదైతే గొందుకొత్తపల్లి మధ్యలో తిష్ట వేసింది. ఇక్కడ ఉన్నటువంటి కొండ పై భాగంలోనే ఉన్నట్టుగా నేపథ్యంలో పులిని పట్టుకోవాలంటూ కూడా గ్రామస్తులు అయితే ఇక్కడ తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే ఆ పులిని బంధించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. జనం ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఆంధ్ర శబరిమల వెళ్ళేటువంటి మార్గం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్ర శబరిమల ఉంది. ఈ నేపథ్యంలోనే పులిని ఏ విధంగానే సరే పట్టుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక్కడ చూడొచ్చు జనం ఇక్కడైతే తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ ఆ పులిని ఏ విధంగా పట్టుకోవాలన్నా చూడొచ్చు. మరో పక్కన కొండ ఇదే మనం ఇప్పుడు ఏదైతే టెస్ట్ వేసినటువంటి కొండ ఏదైతే ఉందో ఈ కొండ ఆ ప్రాంతంలోనే ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పులి కోసం ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. పులి ఎప్పుడు వచ్చింది అన్నారండి ఇక్కడికి? పులి ఈరోజు పొద్దుట 6 గంటల నుంచి వెంకటాపురం మీదుగా ఇలా కొత్తపల్లి నుంచి వెంకటాపురం పులిమేరులో ఉందండి. మన నలగొండమ్మ తల్లి గుడి సమీపంలో ఉన్నది. జనాలందరూ భయంతో ఆందోళనగా ఉన్నారన్నమాట. అదండి. ఇక్కడ నుంచి అప్పుడే గత 3 రోజుల నుంచి అండి ఇక్కడ అచ్చంపేటకి కొత్తపల్లి మధ్యలోనేమోనే ఒక ఆవుదోండ తినేసింది. తినిన తర్వాత అక్కడి నుంచి అలాగా జగంపేట ద్వారాగా శంఖవరం వెళ్ళి మళ్ళీ శంఖవరం నుంచి మళ్ళీ వెనక మళ్ళీ కొత్తపల్లి వచ్చిందండి. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా భయంకరంగా ఆందోళనగా చెందుతున్నారన్నమాట అండి. అదండి జరిగింది. అంటే ఇప్పుడు పట్టుకుంటా అన్నారు అధికారులు అందరూ కూడా. మీరు ఏం కోరుతున్నారు? మీరు ఇక్కడ గ్రామస్తులు భారీగా వచ్చారు, ఏం కోరుతున్నారు? ఇక్కడ అందరూ పట్టుకుంటేనే బాగుంటుందని కోరుతున్నారండి. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని పట్టుకుంటే బాగుంటుందని చూస్తున్నారు. ఈ అధికారులు ఏంటంటే ఇక్కడ ఉండి ఏదో కాపలా కాసినట్టు కాస్తున్నారు తప్ప దాని గురించి మాత్రం ఏ చర్య తీసుకోలేదండి. ఏ బోన్ పెట్టో లేకపోతే దోణ పెట్టో ఏదో చేసి దాన్ని ఏమైనా పట్టుకుంటే జనాలు అందరూ భయం ఆందోళన కింద కొద్దిగా ఉపశమనం అవుతారన్నమాట అండి. అది అంటే ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఏ పంట సీజన్ మీకు ఎక్కువగానే అంటే పక్కన పశువుల కాపులు వెళ్ళాలనుకుంటే భయం అవుతుంది అంటున్నారు. ఇప్పుడు పంట సీజన్ జీడి మామిడి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ జీవనోపాధి పంటలు పండే టైం అండి ఇది. కొండ పెళ్ళ అయితేనే ఇక్కడ గరువులు అయితేనే జీడి మామిడి తోటలో ఇప్పుడు అంతా సీజన్ అండి. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తోటలోకి వెళ్ళడానికి కూడా చాలా ఆందోళనగా ఉన్నారండి. దూడలు కూడా పశువులకి కూడా మేత లేకుండా ఒక గేదెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పక్క సేల్లో తోలుకెళ్దాం అంటే చాలా ఆందోళనకరంగా ఉన్నారండి. ఏ టైపులో ఎటు వస్తుంది అన్నదో తెలదు. దాని గురించి ఆందోళన పడుతున్నారన్నమాట ఇక్కడ ప్రజలందరూ. అందు గురించి జనాలందరూ అలాగా ఆందోళనగా చూస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ నల్గొండ మీద ఉన్నదండి. అండి పులి కోసం అయితే భయాందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పులిని పట్టుకోవాలంటే కోరుతున్నారు. చెప్పండి, ఇక్కడ పులిని పట్టుకోవాలంటే అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇది నల్లకొండ అంటారు. ఇక్కడ ఆ కొండ పై భాగంలోనే పులి తిష్ట వేసింది. ఏదైనా పశువుల కాపరులు అందరూ కూడా పశువులను బయటకు వెళ్ళాలన్నా సరే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గొందుకొత్తపల్లి కావచ్చు, అలాగే గౌరంపేట సంబంధించిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి పులి ఎప్పటి నుంచి మీ పులి భయం ఏ విధంగా ఉంది? 10 రోజుల నుంచి భయం అండి. మా ఊరిని అనుకుని ఒక 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 4 గ్రామ పంచాయతీల్లో కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప మాకు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మాకు ఆర్థిక శాఖ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరో పట్టించుకోలేదండి. చిన్నదోళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్నీ కూడా చిన్న కుటుంబాలు ఉదయం లేచి పల్లెకి వెళ్తారు కానీ డొక్కాడిన పరిస్థితి అండి. ఈ పులి అదిగో పులి ఇదిగో పులి అన్నారు, ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి అందరూ కూడా రెవెన్యూ శాఖ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అంటున్నారు, అలాగే అధికారులు తిరుగుతున్నారు. అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు వచ్చిందని, ఎక్కడెక్కడ పశువులు పోయి ఎవరెవరు రైతులకు సంబంధించిన పశువులు తినేసింది? సార్ పశువులు అయితే మొన్న
మొన్న రోజు బొట్ట సత్యబాబు గారు దచ్చింపేటలో ఓ పశువుని కొట్టిందండి. రాత్రి మండపంలో ఓ పశువుని కొట్టేసింది. ఇలా గ్రామస్తులందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఇళ్లలో ఉండండి అప్రమత్తం చేస్తున్నారు తప్ప దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఈ రెవెన్యూ శాఖలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇలా ఎవరో తూతూ మంత్రంగా చూస్తున్నారు తప్ప చూసిపోతున్నారు. గ్రామస్తులందరూ భయభ్రాంతులు చేస్తుందండి. తక్షణమే వాళ్ళందరూ కూడా పులులను పట్టుకుని ఏదో జూలో బంధించారని కోరుకుంటామండి. ఇప్పుడు ఎక్కడ టెస్ట్ వేసింది అన్నారు ఇప్పుడు ప్రజెంట్? సార్ టెస్ట్ అంటే ఈ కొండ వచ్చి అది నల్లకొండ అంటారండి. నల్లకొండ అమ్మవారు గుడిని ఆనుకుని కొండ ఉందండి. ఆ కొండ మీద ఉందన్నారు. మొత్తం ప్రజలందరూ కూడా దాని గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి దాన్ని బంధించి జూ పార్కులో పెడతారని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా స్థానికులు భయపడుతున్నారు. అలాగే ఆ పులిని ఏ విధంగా పట్టుకోవాలంటూ కూడా చూడొచ్చు. ఇక్కడికి ఆ పులిని ఎవరైనా పంట చేలలోకి వెళ్ళే వారందరూ కూడా ఈ విధంగా కర్రలు కూడా పట్టుకుని వాళ్ళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎటువైపు పులి వచ్చి దాడి చేస్తుందని కూడా భయంతో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇక్కడికండి గ్యారెంటీ ఏంటి పులి మరి ఎక్కడ ఉందన్నారు? పులి తల్లికాడ ఉందంటున్నారండి కొండ మీద. కొండ మీద ఉందంటారా? మరి ఏంటి ఏం కోరుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళారు? మరి పంట చేలోకి సింగిల్గా వెళ్తారా? మీరు కర్రలట్టుకు వెళ్తారా? కర్రలట్టుకుని వెళ్తున్నాండి. దేనికి? భయం గురించి అండి. ఏ భయం? పులి భయం గురించి అండి. ఏంటి మరి మీకు ఏంటి పశువులు గట్ట మరి ఎక్కడికైనా మేతకు తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉందా మీకు? అదే పసిపుల్ని మరి కొట్టింది కదండి, అందుకని భయం వేస్తుందంటారు. ఓకే, ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కర్రలని పట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తాం పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందా అని కూడా ప్రతి ఒక్కరు కూడా భయాందోళన పడుతున్నారు. అలాగే ఆ పశువుల కాపర్లు ముఖ్యంగా పశువుల్ని తీసుకువెళ్ళాలన్నా మేతకు తీసుకువెళ్ళాలన్నా కూడా ఆ భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ యొక్క ప్రాంతానికి రావడం, పులిని పట్టుకోవాలంటూ కూడా బంధించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పులి ఎక్కడికి వచ్చింది అన్నారు బాబాయ్? పులి ఎక్కడికి వచ్చిందంటే అది మాకు తెలియదు. మీరు చెప్తారని మేము చూడడానికి వచ్చాం. ఎప్పుడు తిరుగుతుంది ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో 4 రోజులు పడి తిరుగుతుంది మా ఏరియాలో. ఓకే, 4 రోజులు పడి ఏంటి ఎక్కడ ఉందంటున్నారు? నల్లగొండ గుడి వెనకాల ఉందంట. ఏమన్నారు మరి? పట్టుకుంటారా? అధికారులు తిరుగుతున్నారా? అధికారులు తిరుగుతున్నారు కదండి, తిరుగుతూ చూసుకుంటున్నారు. జనాలందరినీ ఆఫ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళకుండా. ఇటువైపు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది దారి? ఇటువైపు వెళ్ళిపోతే కొండకి మల్లాపురం, ఎలకి మల్లాపురం, పెద్ద మల్లాపురం అటువైపు వెళ్ళిపోతుంది. అటు నుంచి రాజభవన్ దిగొచ్చండి. ఆ కొండ ఎక్కితే రాజభవన్ దిగొచ్చు. చూడొచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువైపుకి వెళ్ళేందుకు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి కర్రలతో ఈ విధంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా పులి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందా, ఇటువైపు నుంచి అటాక్ చేస్తుందని కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఇక్కడ పులి ఎన్ని రోజుల నుంచి భయాందోళన గురవుతుంది? సార్ పులి ఎన్ని రోజుల నుంచి వచ్చింది ఇక్కడికి? పులి 1 వారం రోజుల నుంచి ఉంది సార్. అయితే అధికారులు ఎవరో కూడా గట్టిగా దీని మీద చర్య తీసుకోలేదు, స్పందించలేదు సార్. గ్రామ ప్రజలందరూ కూడా ఇటు గొంతు కొత్తపల్లి, ఇటు గౌరింపేట, ఇటు మావసంపల్లి, రాజువారం చుట్టూ చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి సార్. కరెక్ట్గా ఇదిగో పులి అంటున్నారు తప్ప, బయటకు వేస్తున్నారు తప్ప దాని మీద పూర్తిగా స్పందించలేదు సార్. భయభక్తులతో గ్రామ ప్రజలందరూ, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా చాలా భయంకరంగా ఉంది సార్. తర్వాత వ్యవసాయాలకు వెళ్ళడానికి కూడా కూలీలకి డొక్కాడితే ఇదేమన్నా పరిస్థితులు కూలీలు సార్ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి దీని దాన్ని బంధించవలసిందిగా కోరుతున్నాం సార్. అయితే వ్యవసాయం ఉన్నాయి సార్. బోర్లు కూడా కరెంట్ ఇవ్వడం లేదండి. అవి అట్టి తోటలు గట్ట ఉన్నాయి సార్. అన్ని వ్యవసాయాలు ఉన్నాయి. దానివల్ల వ్యవసాయాలు కూడా నష్టపోతున్నాయి. తర్వాత కూలీలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దాని గురించి దీని మీద స్పీడ్గా స్పందించవలసిందిగా మనం చేస్తున్నాం సార్. చెప్పండి, ఏంటి మీరు ఏ విధంగా భయపడుతున్నారు? ఏ విధంగా అంటే పుల్లుని పట్టుకోవడానికి వచ్చారు కదండి, వాళ్ళు అయితే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. దీనికి జీపీఎస్ అనేది ఒకటి సెట్ చేశారు కదా. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. పుల్లుని పట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంటే ఎన్ని మీటర్లు ఉందో చెప్తే కరెక్ట్గా మేము ఇచ్చేయగలం. అలా మాకు అక్కడ నుండి పంపిస్తున్నారు. మేము పుల్లి దగ్గరికి వెళ్ళేసరి అది వేరే రూట్కి వెళ్ళిపోతుంది, దానివల్ల మేము పట్టుకోలేకపోతున్నాం అనేసి సోటర్లు అంటున్నారండి. అడిగారు మీరు? ఇలా అడిగితే చెప్పారు? అడిగారు, సోటర్లో చెప్పారండి. పక్క సోటర్లు అన్నారండి. జీపీఎస్ ఇచ్చి కూడా హైదరాబాద్లో ఉన్నాడు ఆయన, మాకు మ్యాప్ పంపిస్తున్నాడు. ఇది అటవీ ప్రాంతం కావడంతో సిగ్నలింగ్ వ్యవస్థ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అదే చెప్పవచ్చారు? అది చెప్పలేదండి. వాళ్ళ మ్యాప్ దగ్గరుండి చెప్తే మేము 100 మీటర్స్ అయినా 50 మీటర్స్ అయినా మాకు దగ్గరుండి చెప్తే మేము వెళ్ళగలం దగ్గరికి అని చెప్తున్నారు తప్పించి, అంతేగాని
వాళ్ళు అక్కడ నుంచి చెప్తున్నారు మేము దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళే లోపల ఇది వేరే రూట్కి సైడ్ అయిపోతుందని చెప్తున్నారండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం గ్రామస్తులైతే ఈ పులిని ఏ విధంగా బంధించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ఈ అడవి ప్రాంతంగా ఉన్నటువంటి మనం చూస్తున్న దగ్గరలో కొండ మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఈ కొండ సమీపంలోనే ఆ పులి మన వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతం సరిగ్గా ఇక్కడ నుంచి 300-400 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఉన్నటువంటి నల్ల తల్లమ్మ ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడి పక్క వెనక భాగంలోనే పులి ఉన్నట్టుగా అధికారులు ఏదైతే దానికి అమర్చినటువంటి రేడియో కాలర్ GPS ఆధారంగా గుర్తించారు. ఆ పులిని ఒకవేళ ట్రాంక్లేజర్ గన్స్ ద్వారా బంధించాలన్నా సరే ఈ అటవీ ప్రాంతంలో దాన్ని కొన్ని క్షణాల వ్యవధిలో అంటే మనకి దానికి మత్తుంగిషన్ ఇస్తే 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఈ లోపల దాన్ని ఒకవేళ షూట్ చేసినా అది ఎక్కడికి 15 నిమిషాలు ఎక్కడికి పరుగులు పెడుతుందో అక్కడి నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి దాన్ని ఏదైతే అంబులెన్స్లో మళ్ళీ తరలించేందుకు కూడా కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కావాలి. కానీ అధికారులు అయితే ఈ యొక్క ప్రాంతంలో అనుకూలంగా లేకపోవడంతోనే దాన్ని బంధించేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాల్లోకి వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకి పశువులు కాపర్లు కావచ్చు ఆ పంట పొలాలకు నీరు పెట్టుకోవాలన్నా వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతుంది. ఎటువైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందా అని కూడా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే దీన్ని పట్టుకుని మాకు పులి భయం నుంచి మమ్మల్ని అందరూ కూడా రక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే గొంతు కొత్తపల్లి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గౌరంపేట మాంసంపల్లి ఈ యొక్క ప్రాంతాల ప్రజలు చుట్టుపక్కల అంటే అన్నవరం వరకు వెళ్ళి తిరిగి యూటర్న్ చేసుకుందంటే మళ్ళీ అడవిలోకి వెళ్తుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ మళ్ళీ అది తిరిగి ఎటువైపు అన్నప్పటి వరకు కూడా మనుషులపై ఎక్కడ కూడా అటాక్ చేసిన దాఖలాలు లేవు. ఈ పులి ప్రధానంగా పశువులపైనే దాడి చేస్తూ అలాగే ఆవులు రక్తం తాగుతూ ఈ విధంగా అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి పులిని పట్టుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి. ఇప్పటికే హనుమాన బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. అలాగే ఏదైతే PCCF అధికారి చలపతిరావు కూడా ఎక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా పులిని పట్టుకుని తిరిగి మళ్ళీ ఏదైతే కోర్మాపురంలో పట్టుకున్న విధంగానే బంధించి తిరిగి మళ్ళీ జూ పార్క్లో వదిలే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి ఈ పులిని ఈరోజు లేదా రేపుల్లో పట్టుకుంటారా లేదా అని కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV ఈ యొక్క గొంతు కొత్తపల్లి నుంచి.